Good evening, all. Today's topic is the second unit, paragraph writing. So, before we go into the lesson, first of all, you have to understand the structure of a paragraph. Okay, what is the structure of a good paragraph? So, how a paragraph is written. ఓకే సో ఒక పారా ఎలా రాస్తారు అనే దాన్ని మనం చూసే ముందు అసలు వాట్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ అంటే ఏమిటి అనేది మై క్వశ్చన్ ఇన్ జనరల్ సెన్స్ సో మనం సింపుల్గా చెప్పాలంటే ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఓకే ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఇది మనం జనరల్ మీనింగ్ ఓకే సో మనకి ద లీస్ట్ ద మినిమమ్ యూనిట్ ఓకే what is the minimum unit is called a phoneme. Okay, phoneme means a sound. Okay, it can be a vowel sound or consonant sound, and combination of phonemes is called a syllable. Okay, least unit అనేది phoneme అంటాం. ఈ కాంబినేషన్ ఆఫ్ ఫోనిమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే కాంబినేషన్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫోనిమ్స్ ఈజ్ కాల్డ్ ఏ సిలబుల్ అండ్ గ్రూప్ ఆఫ్ సిలబుల్స్ మేక్స్ ఏ వర్డ్. Okay, a group of syllables makes a word, and a combination of words or a group of words is called a class. Okay, phrase or clause or sentence. Okay, there are three. In the combination of words, there are three. Okay, so phrase, clause, and sentence, and each one is different from other. Okay, phrase different, clause different, and a sentence is different. సో మనం ఈ మూడు కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఫ్రేజ్ అంటే ఏంటి? జనరల్లీ ఏ ఫ్రేజ్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజల్ వర్బ్. సో ఫ్రేజ్ని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాం. సో దిస్ ఈజ్ ఎ వర్బ్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్. సో జనరల్గా సో 90% మనకి ప్రిపోజిషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ సమ్ ఓకే సో కొన్ని యాడ్వర్బ్స్ కూడా కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇది ఓకే మనకి ఫ్రేజ్ అంటే ఇది. ఓకే సో హియర్ అనదర్ difference I would like to tell you. The meaning of phrase. It is a phrasal verb, but generally a phrasal verb has no meaning in isolation. Isolation అంటే ఇన్ అలోన్. సో జనరల్గా తనంతటగా తాను యొక్క ఫ్రేజల్ వర్బ్కి కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు, బట్ ఇట్ గెట్స్ మీనింగ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్. మన యొక్క ఫ్రేజల్ వర్బ్ అని సెంటెన్స్లో వాడినప్పుడు దానికి మనకి మీనింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే లుక్ డౌన్, క్యారీ ఆన్, బ్యాకప్, ఓకే బ్రేక్ ఇంటూ, ఇవన్నీ కూడా మనకి ఓకే ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఫ్రేజెస్. ఓకే దీస్ ఫ్రేజెస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ వన్
A class. So what is a class? Class is also a కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. ఓకే. మనం చెప్పుకున్నాం కదా! సో ఫ్రేజ్ కూడా మనకి కాంబినేషన్ ఆఫ్ వర్డ్సే. అలాగే క్లాస్ కూడా మనకి కాంబినేషన్ ఆఫ్ వర్డ్సే. మీరు రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. జనరల్లీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్. బట్ క్లాస్ ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే. మనకి ఫ్రేజ్‌లో రెండే వర్డ్స్ ఉంటాయి. బట్ ఇన్ ఫ్రేజ్ 2 వర్డ్సే ఉండాలని రూల్ లేదు. ఓకే. సో, దేర్ క్యాన్ బి ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్. దానికి లిమిట్ అనేది లేదు. ఇన్ని పదాలే ఉండాలని. సో, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. క్లాజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యావింగ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ ఈవెన్ అడ్జంక్ట్స్. ఓకే. సో, అడ్జంక్ట్స్ అంటే మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కాకుండా మనకి అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ కాల్డ్ అడ్జంక్ట్స్. ఓకే. ప్రిపోజిషన్ ఉండొచ్చు, ఆర్టికల్స్ ఉండొచ్చు, నౌన్ క్లాస్ ఉండొచ్చు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉండొచ్చు. సో, మరి ఏదైనా ఉండొచ్చు తర్వాత. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ కాకుండా ద ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ అడ్జంక్ట్స్. సో, ఇది మనకి క్లాజ్ అంటే. ఏ క్లాజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యావింగ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఆల్సో అదర్ ఎలిమెంట్స్. ఓకే. అడ్జంక్ట్స్. సో, ఇది మనకి ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ సెంటెన్స్ రిమెంబర్. క్లాజ్ అనేది సెంటెన్స్ కాదు. ఓకే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ బట్ హ్యాస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఓకే. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ దానికి ఉంటుంది. కానీ ఇది ఎంటైర్ సెంటెన్స్ అనేది కాదనమాట. ఇక్కడ క్లాజెస్ అనేవి మనకి అగైన్ దేర్ ఆర్ 2 టైప్స్. మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఓకే. ఒకటి మెయిన్ క్లాస్, ఇంకొకటి సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అని దేన్ని అంటారు అంటే, ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ కంప్లీట్ మీనింగ్. ఒక క్లాజ్ గనుక పూర్తి మీనింగ్. ఓకే. సో, ఇఫ్ ఇట్ హ్యాస్ ఏ కంప్లీట్ మీనింగ్, పూర్తి మీనింగ్ దానికి విచ్ క్యాన్ గివ్ బై ఇట్సెల్ఫ్. మరి తనకు తానుగా పూర్తి అర్థాన్ని ఇవ్వగలిగినట్లయితే దాన్ని మనం మెయిన్ క్లాజ్ అని చెప్పేసి అంటాం. విచ్ కెన్ స్టాండ్ ఆన్ ఇట్ సెల్ఫ్. అలా కాకుండా విచ్ కెనాట్ గివ్ కంప్లీట్ మీనింగ్ బై ఇట్ సెల్ఫ్. తనకు తానుగా పూర్తి మీనింగ్ని ఇవ్వలేక వెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ అనదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో, ఇది మరి సెంటెన్స్లో ఉన్నటువంటి వేరొక భాగం మీద ఆధారపడినట్లయితే దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటారు. ఓకే. సో, ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్. ఒక పార్ట్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వగలిగితే దాన్ని ఇండిపెండెంట్ అని, కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేకపోతే మరి డిపెండెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఇండిపెండెంట్ క్లాజ్‌నే మెయిన్ క్లాజ్ అంటారు. ఈ యొక్క డిపెండెంట్ క్లాజ్‌నే సబార్డినేట్ క్లాజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఇది మనకి ఒక క్లాజ్ గురించి. నెక్స్ట్ ఏ సెంటెన్స్. సో, సెంటెన్స్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. అండ్ సమ్‌టైమ్స్ ఈవెన్ దేర్ విల్ ఓన్లీ వన్ క్లాజ్. సో, మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అని 3 రకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ మూడిట్లో మనకి ఏ సెంటెన్స్ అయినా అయ్యుండవచ్చు. ఓకే. విచ్ హ్యాస్ ఓన్లీ వన్ క్లాస్. కొన్నిసార్లు ఒకే క్లాస్ ఉంటాయి. ఇలా ఒకే క్లాస్ ఉంటే దాన్ని మెయిన్ క్లాస్ అంటారు. అలా కాకుండా మరి మోర్ దాన్ వన్ క్లాస్ ఉండి మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి ఉన్నట్లయితే దాన్ని మరి ఒక
ఓకే. దాన్ని ఏమంటారు? కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఓకే. 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెస్, ఓన్లీ ఇండిపెండెంట్ క్లాజులు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అలా కాకుండా ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ 1 మెయిన్ క్లాస్ అండ్ 2 ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయనుకోండి, దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పేసి అంటాం. ఇవి మనకి టైప్స్ ఆఫ్ sentences. Okay, there are 3 kinds of sentences, and the combination of all these sentences is called a paragraph. ఓకే, అనేక రకాల సెంటెన్స్లు ఉన్నట్లయితే దాన్ని మనం ఒక పారాగ్రాఫ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇన్ అనదర్ వర్డ్స్ మనం ఇంకో రాక చెప్పుకోవాలంటే ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ డెవలప్డ్ అనే స్పెసిఫిక్ టాపిక్. మరొక స్పెసిఫిక్ టాపిక్ మీద, అంటే ఏదైనా ఒక టాపిక్ మీద రాయబడినటువంటి అనేక వాక్యాలనే మనం పారాగ్రాఫ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సమ్టైమ్స్ ఈవెన్ ఇట్స్ ఎ పార్ట్ ఆర్ డివిజన్ ఆఫ్ ఎన్ ఎస్ఐ. ఓకే, సో ఇది ఎస్ఐలో ఒక భాగం కూడా అయి ఉండొచ్చు. సో మనం ఎస్ఐ అని దేన్ని అంటామంటే ఏ గ్రూప్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఈజ్ కాల్డ్ అన్ ఎస్ఐ. ఓకే, అనేక పారాగ్రాఫ్లు కలిస్తే అది ఎస్ఐ అవుతుంది. అండ్ a group of essays is called a novel or fiction. Okay, or a text or biography or autobiography, it can be of anything. సో అది ఇంకా ఏదైనా మనకి ఉండవచ్చు. సో హియర్ a paragraph is considered sometimes as a mini essay. కొన్నిసార్లు మనం ఈ పారాగ్రాఫ్ని మినీ ఎస్సేగా మనం భావించవచ్చు. సో ఎందుకు దీనికి మినీ ఎస్సే అని ఎందుకు అంటారంటే ఇట్ హ్యాస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎస్సే. ఎస్సేకి ఉన్నటువంటి స్ట్రక్చర్ మనకి పారాగ్రాఫ్ కూడా ఉంటుంది. అందుకనే దాన్ని మనం మినీ ఎస్సే అని చెప్పేసి అంటాం. అంటే మనకి ఎస్సేకి ఏం ఫీచర్స్ ఉంటాయి? ఎస్సేకి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఒక గుడ్ ఎస్సే అనేది యూ షుడ్ హ్యాస్ ఎ గుడ్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. ఓకే, గుడ్ బిగినింగ్ని మనం ఇంట్రొడక్షన్ అంటాం. ఇంట్రొడక్షన్లో మనం ఏం చేస్తామంటే ఇంట్రడ్యూస్ ద టాపిక్ ఆర్ ద థీమ్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ రైటింగ్, ఎందుకు రాస్తున్నాము అనేదాన్ని మనం ఇంట్రడక్షన్లో మనం తెలియజేస్తాం. ఓకే, జనరల్లీ ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈస్ గివెన్ ఇన్ ద ఇంట్రడక్షన్, ఇన్ ద వెరీ బిగినింగ్ సెంటెన్స్. సో జనరల్గా ఫస్ట్ సెంటెన్స్లోనే మనం ఇస్తాం దాన్ని. సో మనకి పారాగ్రాఫ్లో కూడా మనం ఏదైనా ఒక టాపిక్ మీద పారాగ్రాఫ్ రాసినప్పుడు మనం మొట్టమొదటి సెంటెన్స్లోనే దాని యొక్క థీమ్, ఓకే, ఆ టాపిక్ సెంటెన్స్ అనేది మనం ఆ యొక్క టైటిల్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. సో అందుకని దీన్ని మినీ ఎస్సే అని చెప్పేసి అంటాం. సో గుడ్ బిగినింగ్, ఇంట్రడక్షన్, నెక్స్ట్ మిడిల్. ఈ మిడిల్లో ఏముంటుందంటే ఎక్స్ప్లెనేషన్ ఎలాంగ్ ఆర్ ఇలస్ట్రేషన్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ తోటి మనం మరి యొక్క వివరణ అనేది మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కంక్లూజన్, ది ఎండ్. సో మన ఎండింగ్. ఓకే, సో కంక్లూజన్, మనం ఒక పారాగ్రాఫ్ ఎలా ముగిస్తామంటే ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఎస్సే. సో వాట్ యు డిస్కస్డ్, మనం ఏదైతే మీరు రాశారో పారాగ్రాఫ్లో దాని యొక్క సారాంశాన్ని జస్ట్ ఇన్ 1 సెంటెన్స్ యూ హ్యావ్ టు ఎండ్ ఇట్. సో ఎస్ఏలో అయితే మనకి ఒక 3-4 సెంటెన్సెస్లో మనం స్మాల్ పారాగ్రాఫ్తో ఎండ్ చేస్తాము. అదే మరి పారాగ్రాఫ్ కాబట్టి జస్ట్ ఇన్ 1 సెంటెన్స్ యూ కంక్లూడ్ ఎంఫసైజింగ్ వాట్ యూ సెడ్ ఇన్ ద ఓకే ఎర్లియర్. సో మీరు పారాగ్రాఫ్లో ముందు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దాన్నే మీరు మళ్ళీ హైలైట్ చేస్తూ ఎండ్ చేయాలన్నమాట. సో ఇది ఒక పారాగ్రాఫ్ యొక్క స్ట్రక్చర్. నా సీ ద ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. ఒక మంచి పారాగ్రాఫ్కి ఉండాల్సినటువంటి ఫీచర్స్ అంటే లక్షణాలు ఏమిటి? సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ద ఫస్ట్ వన్,
A good paragraph must have a unity. ఒక పారాగ్రాఫ్కి యూనిటీ అనేది ఉండాలి. సో యూనిటీ అంటే ఏమి? సో హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనిటీ ఆఫ్ థాట్స్. ఓకే, సో యూనిటీ ఆఫ్ వర్డ్స్, క్లాజెస్ అండ్ ఫ్రేజెస్. సో వర్డ్స్ మేకప్ ఏ సెంటెన్స్ అనేది మనకు తెలుసు. ఓకే, వర్డ్స్ తోటి మనం సెంటెన్స్ తయారు చేస్తాం. అండ్ సిమిలర్లీ సెంటెన్సెస్ మేకప్ ఏ పారాగ్రాఫ్. అయితే ఇక్కడ ఏ పారాగ్రాఫ్ అనేది డీల్స్ విత్ ఓన్లీ వన్ మెయిన్ థాట్ ఆర్ వన్ మెయిన్ ఐడియా ఎట్ ఏ టైమ్. ఓకే, ఏ గుడ్ పారాగ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ థీమ్ ఆర్ సింగిల్ ఐడియా, ఒకే ఐడియా మీద ఒక పారాగ్రాఫ్ అనేది ఉండాలి. ఇట్ కెనాట్ బి మిక్స్డ్ విత్ నంబర్ ఆఫ్ థీమ్స్. అనేక థీమ్స్ అనేవి ఒక పారాగ్రాఫ్లో రాకూడదు. సో వెన్ యూ రైట్ ఏ పారాగ్రాఫ్, there should be a link, a proper connection to one sentence to another sentence. ఓకే, మొదటి వాక్యానికి రెండో వాక్యానికి, రెండో వాక్యానికి మూడో వాక్యానికి ప్రాపర్ కనెక్షన్ ఆఫ్ థీమ్. ఓకే, థీమ్తో దానికి కనెక్షన్ ఆర్ లింక్ అనేది ఉండాలి. ఓకే, సో ఈ విధంగా కనెక్షన్ లేకుండా ఇర్రెలవెంట్గా మనం ఒక పారాగ్రాఫ్ అనేది రాయకూడదు. అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు ద కన్ఫ్యూజన్ ఇన్ ద రీడర్స్. సో అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా రాసినట్లయితే ఆ చదివే వాళ్ళకే కన్ఫ్యూజ్ అనేది అవుతారు, ఏం అర్థం కాదు. సో కాబట్టి ఏ గుడ్ పారాగ్రాఫ్ మస్ట్ హ్యావ్ యూనిటీ. ద నెక్స్ట్ వన్, కోహెషన్. సో హియర్ కోహెషన్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ కనెక్టివిటీ. దీన్ని కూడా మనం సో కనెక్టివిటీ అని చెప్పేసి అంటాము. బట్ ఈజ్ నాట్ లైక్ యూనిటీ. యూనిటీలో ఉన్నట్టుగా ఈజ్ నాట్ ద థీమ్, బట్ ఇస్ విత్ ద స్ట్రక్చర్స్. ఓకే, సో కోహెషన్ అనేది యూస్ ఆఫ్ ప్రాపర్ వర్డ్స్ ఆర్ లింకర్స్ ఆర్ అదర్ కనెక్టివ్ డివైజెస్. ఓకే, దీస్ కనెక్టింగ్ డివైజెస్ మేక్ ద పారాగ్రాఫ్ economic, stable and clear. Okay, and some of these are conjunctions, pronouns and articles. Okay, and even prepositions. So these are called functional words. Okay, words are generally categorized into two categories, such as content words and function words. మనకి కంటెంట్ వర్డ్స్, ఫంక్షన్ వర్డ్స్ అంటారు. అయితే ఈ కంటెంట్ వర్డ్స్ ఏంటంటే నౌన్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్. సో ఎందుకంటే ఓన్లీ బై దీస్ ఫోర్ వర్డ్స్ మనం నౌన్స్, వెర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ తోటే మోస్ట్ ఆఫ్ ద మీనింగ్ ఈజ్ కన్వేడ్. ఓకే, థీమ్ అంతా కూడా మనకి ఈ వర్డ్స్తోనే మనకు అర్థమైపోతుంది. కాబట్టి verbs, nouns, adjectives and adverbs are called content words. The remaining conjunctions, interjections, prepositions and articles, okay, the other parts are called function words. Okay, are cohesive devices. They're also known as cohesive devices or linkers or connecting words. So we, okay, so we should use them properly to connect them with the meaning. మనం ఇట్లా సరిగా వాడలేదనుకోండి, దెర్ వోంట్ బి ప్రాపర్ బ్యూటీ ఇన్ ద సెంటెన్సెస్. ఓకే, సెంటెన్స్లో బ్యూటీ అనేది మనకి దేని ద్వారా వస్తుందంటే బై ద యూజ్ ఆఫ్ దీస్ లింకర్స్. ఈ లింకర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనదర్ ఫీచర్, ద థర్డ్ ఫీచర్, కోహరెన్స్. Okay, so we already came to know about cohesion. Now about coherence. And this coherence is different from cohesion. How it is different?
So this is also a connectivity, but not with the words, but with meaning. Okay, quotient deals with the linkers or connecting words, but coherence is about the semantics. Okay, semantics is nothing but meaning. Okay, so we should use proper words. We should use the right words. We should use the right words to connect. Okay, we should use the right words to connect with the theme. Okay, in terms of meaning, we have to use the proper words. మరి సరైనటువంటి వాటిని మనం వాడాలి. సో ఈ విధంగా యొక్క రైట్ వర్డ్ యూజ్ చేయటాన్నే మనం కోహరెన్స్ అని చెప్పేసి అంటాం. సో వాట్ ఆర్ ద రైట్ వర్డ్స్? ఆల్ ద వర్డ్స్ ఇన్ ద పారాగ్రాఫ్ మస్ట్ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థీమ్ ఆర్ సింగిల్ థీమ్. సో మనం చెప్పుకున్నాం, ఏ పారాగ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా వన్ ఐడియా ఆర్ వన్ థీమ్ మీద ఉండాలి. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్స్, ఓకే, రిలేటెడ్ టు వన్ థీమ్. సో జనరల్లీ సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ రిజిస్టర్స్. ఓకే, సో వాటిని మనం రిజిస్టర్ అంటాం. ఈ రిజిస్టర్ అంటే మన అటెండెన్స్ రిజిస్టర్ కాదు, ఆ రిజిస్టర్ కాదు. ఓకే, సో వర్డ్స్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ ఫీల్డ్ ఆర్ పర్టికులర్ టాపిక్. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళాం అనుకోండి, we use a specific type of vocabulary. ఓకే, సో విత్డ్రాయల్ అని, డిపాజిట్స్ అని, ఇంట్రెస్ట్ అని, ఓకే, సో క్యాష్ అని, చెక్ అని, సో ఇలాంటి వర్డ్స్ మనం బ్యాంక్ దగ్గర వాడతాం. ఓకే, హాస్పిటల్లో వాడం కదా ఈ వర్డ్స్, బ్యాంకులోనే వాడతాం. సో ఇలా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో, ఒక స్పెసిఫిక్ ఏరియాలో వాడేటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఒక రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. అలాగే మన హాస్పిటల్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, మనం హాస్పిటల్ రిలేటెడ్గా ఏం వాడతాము? డిసీజు, ట్రీట్మెంటు, డాక్టరు, నర్సు, పేషెంటు, ఓకే, మెడిసిను, బెడ్, ఓకే, సో ఇలాంటి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ వొకాబులరీ మాత్రం మనం వాడతాం. ఓకే, సో అదర్ దాన్ మనం వేరే రకాల వర్డ్స్ అనేవి మనకి వాడమన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటినే మనం రిజిస్టర్స్ అంటాం. ఓకే, సో రిజిస్టర్ ఈజ్ ఎ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద పర్టికులర్ ఏరియా ఆర్ పర్టికులర్ ఫీల్డ్. సో మనం ఈ వర్డ్స్, రైట్ వర్డ్స్ మనం యూజ్ చేయటాన్నే ఏమంటాం? కోహరెన్స్. ఓకే, సో ఇది ఓకే, సో థర్డ్ ఫీచర్ ఆఫ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. నెక్స్ట్ వన్, ద ఫోర్త్ వన్. ఓకే, సో మరొక ఫీచర్ ఏంటంటే, ఏ గుడ్ పారాగ్రాఫ్ మస్ట్ హ్యావ్ ఎ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ అంటే ఏంటంటే, షుడ్ హ్యావ్ ద ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ థీమ్. ఓకే, ఏ పారాగ్రాఫ్ మస్ట్ be developed logically. Okay, the thought, as a paragraph is dealing with a single thought, the thought must be developed logically. సో లాజికల్గా అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, ద లింకేజ్ షుడ్ బి దేర్, వన్ సెంటెన్స్ మస్ట్ లీడ్స్ టు ద అనదర్ సెంటెన్స్. సో ముందు సెంటెన్స్కి వెనక సెంటెన్స్కి, ఓకే, ఫస్ట్ సెంటెన్స్కి సెకండ్ సెంటెన్స్కి, సెకండ్ సెంటెన్స్కి థర్డ్ సెంటెన్స్కి ప్రాపర్ కనెక్టివిటీ ఆర్ లింక్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ప్రాపర్ కేర్ షుడ్ బి టేకెన్ టు హ్యావ్ ద మెయిన్ ఐడియా. ఓకే, అండ్ యూ కెనాట్ గో అవే ఆర్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్. మీరు ఏ టాపిక్ మీద అయితే పారాగ్రాఫ్ రాస్తున్నారో ఆ యొక్క పారాగ్రాఫ్ నుంచి మీరు అవుట్ సైడ్కి వెళ్ళకుండా వితౌట్ ఎనీ డీవియేషన్ అనేది మీరు రాయాలి. అండ్ యూ హ్యావ్ టు సీ దట్. ఓకే, మీరు అలాగ ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్, బిగిన్ నుంచి, ఓకే, బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్, సో మొత్తం కూడా ఓకే షుడ్ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ ఐడియా. ఓకే, సో దాన్నే
ఈ విధంగా ఉన్నట్లయితే బ్యాలెన్స్ అంటాం. బ్యాలెన్స్డ్‌గా ఉన్నది పారాగ్రాఫ్ అని. సో, ఎప్పుడు బ్యాలెన్స్డ్‌గా ఉంటుందంటే, నువ్వు ఎప్పుడైతే డీవియేట్ కావో, అప్పుడు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వెరైటీ. ఎ గుడ్ పారాగ్రాఫ్ మస్ట్ హావ్ ఎ వెరైటీ. ఒక వెరైటీ కూడా ఉండాలి. వెరైటీ ఉండాలంటే ఇట్ డజంట్ మీన్ దట్ యూ హావ్ టు రైట్ డిఫరెంట్ థీమ్స్. వెరైటీగా ఉండాలని జెప్పేసి ఒక సెంటెన్స్ ఒక థీమ్ మీద, ఇంకొక సెంటెన్స్ మరొక థీమ్ మీద రాయటం అని అర్థం గాదు. ఇక్కడ వెరైటీ షుడ్ బి దేర్ ఇన్ ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మీరు రాసేటువంటి సెంటెన్స్‌లు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆర్ ద స్ట్రక్చర్ యూ హావ్ టు షో ద వెరైటీ. సో, ఇందాక మనం జెప్పుకున్నాం. 3 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే. సో, మీరు అంతకుముందు క్లాస్‌లో మీరు నేర్చుకున్నారివి. లాస్ట్ సెమిస్టర్‌లో సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేవి మీరు నేర్చుకున్నారు. సో, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్. ఇంకా ఒక సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ రాస్తే, ఇంకోటి కాంపౌండ్ రాయాలి, మళ్ళా కాంప్లెక్స్ రాయాలి. సో, ఈ విధంగా ఓకే. యూజింగ్ ద వెరైటీ. ఇది వెరైటీ అంటే. ఓకే. అంటే సమ్ సెంటెన్స్ ఆర్ షార్ట్ అండ్ సమ్ సెంటెన్స్ ఆర్ లాంగ్. సో, కొన్ని సెంటెన్స్ లాంగ్‌గా రాయాలి, కొన్ని సెంటెన్స్ షార్ట్‌గా రాయాలి. ఓకే. ఈ విధంగా చేంజ్ చేస్తూ వెరైటీ అనేది మీరు చూయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంఫసిస్. సో, ఎంఫసిస్ ఓకే. అంటే ఫోకస్ అనేది దేని మీద ఉండాలి అంటే, మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద థీమ్. మీరు దేని మీద అయితే పారాగ్రాఫ్ రాస్తున్నారో, యువర్ ఎంఫసిస్ మస్ట్ బి దేర్ ఆన్ ద టాపిక్ సెంటెన్స్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. ఓకే. అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద టాపిక్ సెంటెన్స్ ఆర్ ద టైటిల్. సో, మీరు దేని మీద అయితే ఏ థీమ్ మీద అయితే రాస్తున్నారో, అదే థీమ్‌ని మీరు ఎక్స్‌పాండ్ చేస్తూ, ఎలాబరేట్ చేస్తూ మీరు సబ్జెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, అవి మనకి ఓకే. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ పారాగ్రాఫ్. సో, మీకు దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ గెట్టింగ్ దిస్ క్వెషన్. వాట్ ఈస్ ఎ పారాగ్రాఫ్? అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ పారాగ్రాఫ్? సో, ఈ క్వెషన్ అంతకుముందు ఒకసారి ఎగ్జామ్స్‌లో అడగటం జరిగింది. అలాగని జెప్పేసి మీకు రాదు అనుకోవడానికి లేదు. సో, మళ్ళా మీకు ఈ క్వెషన్ ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాది. అప్పుడు మీరు రాయాల్సినయి ఏంటంటే, ఒక డెఫినిషన్ రాసి, ఈ యొక్క 6 పాయింట్స్ మీరు ఎక్స్‌పాండ్ చేయాలి. ఓకే. ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దిస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్. సో, మనకి పారాగ్రాఫ్ అంటే ఏంటో చూసాం. ఫీచర్స్ ఆఫ్ గుడ్ పారాగ్రాఫ్ కూడా చూసాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్. సో, పారాగ్రాఫ్‌లో మనకి ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి? ఏంటవి? అనేది ఇప్పుడు చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. సో, ద డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి? సో, మనకి మీనింగ్‌లోనే ఉన్నది. డిస్క్రిప్టివ్ మీన్స్ ద డిస్క్రైబింగ్. ఓకే. సో, describing something, describing a person, or describing a place, or describing a thing, or describing an event or incident of anything. సో, మీరు దేన్నైనా సరే డిస్క్రైబ్ చేస్తూ రాసినట్లయితే దాన్ని డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటాం. ఓకే. సో, హియర్ జనరల్లీ వెన్ యూ డిస్క్రైబ్, యూ యూజ్ యాడ్జెక్టివ్స్. మనం డిస్క్రైబ్ చేస్తున్నామంటే, మనం ఏం డిస్క్రైబ్ చేస్తాం జనరల్‌గా? ద క్వాలిటీస్. ఓకే. ఒక వ్యక్తి యొక్క క్వాలిటీస్ ఏంటి? లేకపోతే థింగ్ యొక్క క్వాలిటీస్ ఏంటి? ప్లేస్ యొక్క క్వాలిటీస్ ఏంటని సో, మనం యాడ్జెక్టివ్స్ అనేవి ఎక్కువగా వాడి మనం డిస్క్రైబ్ చేస్తా ఉంటాం. ఓకే. అది ప్లేస్ కావచ్చు, పర్సన్ కావచ్చు, థింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, అలా రాసేదాన్ని మనం డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటాం. సో, దిస్ ఈజ్ వన్ వెరైటీ. ఓకే. ఆర్ వన్ టైప్. అనదర్ టైప్. ద సెకండ్ వన్ ఎక్స్‌ప్లనేటరీ పారాగ్రాఫ్. ఇక్కడ ఎక్స్‌ప్లనేటరీ అంటే ఎక్స్‌ప్లనేషన్. సో, ఇక్కడ మీనింగ్‌ని బట్టి మనకు అర్థం అవ్వాలి. ఎక్స్‌ప్లనేటరీ అంటే ఎక్స్‌ప్లనేషన్.
ఎక్స్‌ప్లనేషన్ అంటే ఏంటి? అంటే ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. మనం దేని గురించైనా, లేకపోతే ఎవరి గురించైనా మనం ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ఇవ్వటాన్నే ఎక్స్‌ప్లనేటరీ పారాగ్రాఫ్ అంటారు. సో, హియర్ దెర్ ఈస్ నో రూమ్ ఆర్ నో స్కోప్ ఫర్ ద యాడ్జెక్టివ్స్. సో, మనం డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్‌లో యాడ్జెక్టివ్స్ వాడి డిస్క్రైబ్ చేసాం. కానీ ఇక్కడ మనం మనకి డిస్క్రైబ్ చేయటం కాదిక్కడ. సో, ఎక్స్‌ప్లనేటరీ పారాగ్రాఫ్‌లో మనం ఏం చేస్తామంటే, వి యూజ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఓకే. వాస్తవాలు మనం తెలియజేస్తా ఉంటాం. ఓకే. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేవి మనం ఇవ్వాలి. ఈ విధంగా మనం ప్రొవైడ్ చేస్తూ ఏదైతే రాస్తామో దాన్నే ఎక్స్‌ప్లనేటరీ పారాగ్రాఫ్ అంటారు. ఓకే. నెక్స్ట్ అనదర్ వన్, narrative paragraph. Narrative means narration. Okay. Narration means sharing or telling your experience. Okay. Or witnessing an event or incident or accident or anything. మరి ఏదైనా ఒక సంఘటన గురించి మీరు తెలియజేస్తూ ఏదైతే రాస్తారో దాన్నే నేరేటివ్ పారాగ్రాఫ్ అని చెప్పేసి అంటాం. సో వెన్ యూ రైట్ ఏ పారాగ్రాఫ్, ఓకే, especially the narrative paragraph, you should take a proper care, uh, because the facts must be arranged in a logical way and in a proper sequence. Okay, otherwise it's very tough to understand. Okay, and when you report an event or incident, you have to give the facts such as time of the event, day of the event, place of the event, why the event has taken place, who attended this, okay, what happened there. So, such as, okay, for example, మీరు మీ కాలేజ్‌లో జరిగినటువంటి మరి యొక్క ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ గురించి మీరు రాస్తా ఉన్నారు. వెన్ యూ రైట్ ఏ పారాగ్రాఫ్ అండ్ ఫ్రెషర్స్ డే, ఓకే, ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ యువర్ కాలేజ్, దిస్ పారాగ్రాఫ్ ఈస్ కాల్డ్ ఏ నెరేటివ్ పారాగ్రాఫ్. ఎందుకు మనం నెరేటివ్ పారాగ్రాఫ్ అన్నారంటే, మీరు మీ కాలేజీలో ఏదైతే జరిగిందో, ఆ యొక్క జరిగినటువంటి ఫ్యాక్ట్స్ మీరిక్కడ రాస్తా ఉన్నారు. సో, మీరు రాసేటప్పుడు ఎలా రాస్తారంటే, సో, ప్రాపర్ సీక్వెన్స్‌లో, సో, వాట్ డే, ఏ రోజున జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారు, ఎవరు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు, ఏమేం ప్రోగ్రామ్స్ మీరు ప్లాన్ చేశారు, ఏమేం జరిగాయి, ఓకే. సో, ఈ విధంగా ప్రాపర్ సీక్వెన్స్ మీరు ఫాలో అవుతూ రాస్తారు కాబట్టి, సో, దీన్ని నెరేటివ్ పారాగ్రాఫ్ అని చెప్పేసి అంటారు. సో, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్. ఇప్పుడు మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, జనరల్ రూల్స్ ఐ గివ్ యూ ఫర్ రైటింగ్ ఎ గుడ్ పారాగ్రాఫ్. మనం మంచి పారాగ్రాఫ్ రాయాలంటే, సో, జనరల్ రూల్స్, ఓకే. జనరల్ రూల్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో, ఐ డోంట్ సే నాట్ మచ్, ఓకే, నాట్ మెనీ, జస్ట్ ఐ గివ్ యూ 7 రూల్స్. ఫస్ట్ వన్, వీ మస్ట్ మేక్ పారాగ్రాఫ్ షార్ట్. ఓకే. సో, పారాగ్రాఫ్ అనేది షార్ట్‌గా ఉండాలి. సో, షార్ట్‌గా ఉండాలని చెప్పేసి మరీ షార్ట్ కాదు. ఓకే. డోంట్ రైట్ ఇట్ టూ షార్ట్. ఓకే. ఇది షార్ట్ బట్ నాట్ టూ షార్ట్. ఓకే. మరీ టూ షార్ట్ అయితే కాదు. సో, హియర్ we should not make an idea the subject of a paragraph unless it is of sufficient importance. సో, దానికి ప్రాపర్ ఇంపార్టెన్స్ లేకుండా మీరు మీ యొక్క ఐడియా ఏదైతే ఉన్నదో దాన్ని మరి ఒక పారాగ్రాఫ్ సబ్జెక్ట్‌గా మీరు చేయకూడదు. ఇది వన్ రూల్. సెకండ్ వన్, ద ఐడియాస్ అండ్ ఫ్యాక్ట్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంపార్టెన్స్ అండ్ రిలేట్ విత్ వన్ అనదర్. సో, ఇప్పుడు మనం
నెరేటివ్ పారాగ్రాఫ్‌లో చెప్పినట్టుగా మీరేం జేయాలంటే, ఒక సిస్టమాటిక్‌గా ఒకవేళ మీరు డిజైన్ చేసుకొని, ఓకే. సో, మీరు ప్రాపర్ వేలో మన ఇంపార్టెన్స్‌ని బట్టి మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ద లెంత్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ డిపెండ్స్ ఆన్ ద మ్యాటర్ టు బి పుట్ ఇంటూ ఇట్. సో, మనం చాలామంది ఓకే. డౌట్ పడతా ఉంటారు. ఏంటంటే, పారాగ్రాఫ్ అనేది ఎంత రాయాలి? ఒక పేజ్ ఉండాలా? 2 పేజీలు ఉండాలా? ఓకే. హాఫ్ పేజ్ ఉండాలా? సో, ఈ విధంగా ఓకే. డౌట్ పడుతూ ఉంటారు. బట్ రిమెంబర్ దట్ దేర్ ఆర్ నో సచ్ రూల్స్. మీకు అలాంటి రూల్స్ ఏమీ లేవు. ఒక పారాగ్రాఫ్ అంటే ఇన్ని సెంటెన్స్ ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, ఇన్ని పేజీలు ఉండాలి అనేటువంటి రూల్స్ ఏమీ లేవు కానీ, సో, యూ షుడ్ ఓకే. యూ షుడ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి మీరు సో, ఎంతైనా పారాగ్రాఫ్‌గా మీరు రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అనదర్ వన్. ఏ పారాగ్రాఫ్ మస్ట్ డీల్ విత్ వన్ థీమ్ ఆర్ వన్ సబ్జెక్ట్ ఎట్ ఏ టైమ్. సో, పారాగ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా మరి ఒక సబ్జెక్ట్ మీద, ఒకే థీమ్ మీద ఎప్పుడు కూడా ఉండాలి. యూ కెనాట్ మిక్స్ నంబర్ ఆఫ్ థీమ్స్. ద కంట్రోలింగ్ ఐడియా ఈస్ ద సెంట్రల్ ఐడియా దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఎ పారాగ్రాఫ్. మీరు ఇది ఏదైతే మరి మెయిన్ ఐడియా ఉన్నదో, సో, దాన్నే కంట్రోలింగ్ ఐడియా అంటారు. దట్ ఈస్ కాల్డ్ ద సెంట్రల్ ఐడియా. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వి మస్ట్ బి కేర్ఫుల్ టు సెక్యూర్ యూనిటీ ఇన్ అవర్ పారాగ్రాఫ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి యూనిటీ అనేది ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. సో, యూనిటీ అనేది ఎప్పుడొస్తుందంటే, వెన్ యూ ఎక్స్‌ప్రెస్ ఎ సింగిల్ ఐడియా, ఆ సిరీస్ ఆఫ్ క్లోజ్‌లీ కనెక్టెడ్ ఐడియాస్. ఒక్క ఐడియానే కానీ ఓకే. ఇట్ ఈస్ క్లోజ్‌లీ కనెక్టెడ్ విత్ నంబర్ ఆఫ్ అదర్ ఐడియాస్. సో, అదర్ ఐడియాస్ కూడా మెయిన్ ఐడియాకి లింక్ అయ్యే విధంగా మీరు రాయాలి. ఓకే. సో, నెక్స్ట్ సిక్స్త్ వన్. సో, సిక్స్త్ వన్ ఏంటంటే, వి మస్ట్ టేక్ కేర్ టు అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ వన్ సెంటెన్స్ రీస్ట్ అప్ న్యాచురల్ టు అనదర్. సో, మీరు నంబర్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఒక సెంటెన్స్‌కి ఇంకో సెంటెన్స్‌కి ప్రాపర్ కనెక్టివిటీ అనేది, లింక్ అనేది ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఓకే. అండ్ ఇట్ మస్ట్ ఆల్సో వ్యారీ ద లెంత్ ఆఫ్ అవర్ సెంటెన్సెస్. ఈ సెంటెన్స్ అన్నీ కూడా మరి ఒకే లెంత్‌లో ఒకే విధంగా ఉండకుండా ఓకే. మీరు ప్రాపర్‌గా అరేంజ్ చేసుకొని యూ హావ్ టు యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. లాస్ట్ పాయింట్. సో, యూ హావ్ టు చూస్ ద టైప్ ఆఫ్ పారాగ్రాఫ్. యూ చూస్ ద ఓకే. థీమ్ ఆఫ్ యువర్ పారాగ్రాఫ్. మీరు ఏ థీమ్ మీద పారాగ్రాఫ్ రాస్తున్నారో దాన్ని బట్టి మీరు ఆ టైప్ అనేది ఎంచుకోవాలి. ఇందాక మనం చూసుకున్నాం కదా! 3 టైప్స్. ఏంటి 3 టైప్స్? డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్, ఓకే. ఆర్ ఎక్స్‌ప్లానేటరీ పారాగ్రాఫ్, ఆర్ నరేటివ్ పారాగ్రాఫ్. సో, ఏ పారాగ్రాఫ్ అనేది యూ హావ్ టు చూస్ డిపెండింగ్ ఆన్ యువర్ థీమ్ దట్ యూ ఆర్ రైటింగ్. సో, ఇవి జనరల్ రూల్స్. ఓకే. నౌ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద పార్ట్స్ ఆఫ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్‌లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి హెడ్డింగ్. ఓకే. సో, హెడ్డింగ్ అనేది జనరల్లీ ద టాపిక్ సెంటెన్స్ అనేది ఫస్ట్ రాసుకోవాలి. మీరు ఏ థీమ్ మీద అయితే పారాగ్రాఫ్ రాస్తున్నారో దానికి రిలేటెడ్‌గా ఉండేటువంటి సెంటెన్స్ మీరు ఫస్ట్ టాపిక్ సెంటెన్స్‌గా రాసి దాని ఇంట్రడక్షన్ అంటాం. సో, ఇంట్రడక్షన్ రాసిన తర్వాత మీరు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సపోర్టింగ్ సెంటెన్సెస్ రాయాలి. ఈ సపోర్టింగ్ సెంటెన్స్ అన్నీ కూడా ఫస్ట్ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. మీరు ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే రాసారో దాన్ని ఎలాబరేట్ చేస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాసేవే సపోర్టింగ్ సెంటెన్సెస్. ఓకే. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్‌కి ఎగ్జాంపుల్స్, దానికి డీటెయిల్స్, దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీరు సపోర్టింగ్ సెంటెన్స్‌లో ఉండాలి. ఇది ఓకే. సెకండ్ పార్ట్. ఫస్ట్ మీరు టాపిక్ సెంటెన్స్, నెక్స్ట్ సపోర్టింగ్ సెంటెన్సెస్, లాస్ట్ ఈజ్ కాల్డ్ క్లోజింగ్ సెంటెన్స్. ఓకే. సో, ఇక్కడ క్లోజింగ్ సెంటెన్స్‌లో మీరు ఏం చేస్తారంటే రీస్టేట్ ద మెయిన్ ఐడియా. మీరు అంతకుముందు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారో దాన్నే మళ్ళా మీరు చెప్తారనమాట.
దాన్నే రీస్టేటింగ్ ద మెయిన్ ఐడియా అని చెప్పేసి అంటారు. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. నౌ హౌ టు డెవలప్ యువర్ ఐడియాస్ రైటింగ్ ఇంటూ ఏ గుడ్ పారాగ్రాఫ్. ఫస్ట్ మీరు ఒక పారాగ్రాఫ్ రాయాలంటే అసలు మీరు చేయవలసింది ఏంటిది అసలు? ఫస్ట్ మీరు పారాగ్రాఫ్ రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? మైండ్ మ్యాపింగ్. ఫస్ట్ మీరు చేయాల్సింది మైండ్ మ్యాపింగ్. సో మైండ్ మ్యాపింగ్నే ఇన్ అనదర్ సెన్స్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఓకే, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏమి కాదు, జస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ యువర్ మైండ్. మీరు మైండ్లో మీ మనసులో ఆలోచించుకోవాలి. ఏం ఆలోచిస్తారు? మీరు ఏ టాపిక్ మీద అయితే మీరు పారాగ్రాఫ్ అనేది రాస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు మీ మైండ్లోకి తెచ్చుకోవాలి. జస్ట్ యూ హ్యావ్ టు రికలెక్ట్. ఓకే, సో దాన్ని మనం ఓకే మైండ్ మ్యాపింగ్ ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటారు. సో దెర్ ఆర్ 6 ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ దిస్. ఓకే, సో మీకు దాంట్లో 6 స్టెప్పులు ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే థింక్ కేర్ఫుల్లీ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్. మీరు దేని గురించి రాస్తూ ఉన్నారో ఆ టాపిక్ గురించి మీరు బాగా ఆలోచించాలి. సో ఆలోచించి మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్లు అనుకోండి. ఓకే, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీరు ఏం క్వశ్చన్ ఇస్తారంటే హూ ఈజ్ మై ఆడియన్స్, అంటే మీరు రాసిన దాన్ని ఎవరు చదువుతారు, ఆర్ వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ ఇన్ దిస్ పారాగ్రాఫ్, నేను దీంట్లో ఏం రాస్తున్నాను, అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్లో ముఖ్యమైనటువంటి భాగం ఏంటిది, అండ్ వాట్ ఈజ్ మై ఇంట్రడక్టరీ సెంటెన్స్, నేను ఫస్ట్ రాసేటువంటి సెంటెన్స్ ఏంటి, అండ్ వాట్ ఫ్యాక్ట్స్ ఆర్ అదర్ ఐడియాస్ కెన్ ఐ యూస్ టు సపోర్ట్ మై ఇంట్రడక్టరీ సెంటెన్స్, నేను ఫస్ట్ రాసేటువంటి సెంటెన్స్కి సపోర్ట్గా ఏం రాస్తాను, అండ్ వాట్ కెన్ ఐ యాడ్ టు మేక్ దిస్ పారాగ్రాఫ్ ఇంట్రెస్టింగ్, ఈ పారాగ్రాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నేను ఏం చేయాలి, డూ ఐ నీడ్ మోర్ ఫ్యాక్ట్స్ ఆన్ దిస్ టాపిక్, దీనికి ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ ఏమైనా నేను ఇవ్వాలా, ఇఫ్ ఎస్ ఇఫ్ నువ్వేమైనా అవసరమైంది అనుకుంటే యూ హ్యావ్ టు ఫైండ్ మోర్ ఫ్యాక్ట్స్ ఆన్ దిస్ టాపిక్. సో ఇవన్నీ మీరు ఆలోచించాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ ఇన్ యువర్ నోట్బుక్. ఫస్ట్ మీరు కొన్ని క్వశ్చన్లు వేసుకున్నారు కదా ఫస్ట్ స్టెప్లో, సో వాటన్నిటికీ ఆన్సర్స్ మీరు ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో రైట్ ఏ పారాగ్రాఫ్ హియర్. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ రైట్ డౌన్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద టాపిక్. ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ రాసుకోవాలి. అండ్ అవాయిడ్ ఆల్ అన్నెసరీ డీటెయిల్స్, అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ తీసుకురాకూడదు. నెక్స్ట్ రైట్ డౌన్ యువర్ ఓన్ ఐడియాస్. మీరు ఓన్ ఐడియాస్ ఏమైనా ఉంటే దానికి టాపిక్ రిలేటెడ్గా అవి కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూస్ ద మెయిన్ ఐడియా ఫ్రమ్ ది ఐడియాస్ యూ హ్యావ్ నోటెడ్ డౌన్. మీరు చాలా ఐడియాస్ మీరు అంతకుముందు రాసుకున్నారు కదా, ఆ రాసినట్లల్లో వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా, సో మెయిన్ థీమ్ ఏంటనేది మీరు దాని నుంచి పికప్ చేసుకోవాలి, అంటే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈజ్ దిస్ ఆర్గనైజ్ యువర్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్. మరి మీ యొక్క ఐడియాస్ని ఫ్యాక్ట్స్ని అన్నీ కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి. ఓకే, సో పుట్ దమ్ ఇన్ ఏ ప్రాపర్ సీక్వెన్స్ రైటింగ్ దిస్. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైటింగ్ స్టేజ్. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ అయిపోయింది. ఓకే, ఈ బ్రెయిన్ స్టార్మింగ్లో 6 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రైటింగ్ స్టేజ్కి వెళ్తారు. ఈ రైటింగ్ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రైట్ ద టాపిక్ సెంటెన్స్. ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ రాస్తారు, తర్వాత సపోర్టింగ్ సెంటెన్స్ రాస్తారు, తర్వాత ఎండ్ క్లోజింగ్ సెంటెన్స్ రాస్తారు. సో వెన్ యూ రైట్ దిస్ యూ హ్యావ్ టు రైట్ క్లియర్లీ and you have to express your meanings in a simple words, and you have to focus entirely on the central idea and use dictionary if you feel any confusion. మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే యూ హ్యావ్ టు రిఫర్ టు డిక్షనరీ. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్. అండ్ థర్డ్ స్టేజ్ ఈజ్ ఎడిటింగ్ స్టేజ్. ఇక ఎడిటింగ్ స్టేజ్లో మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రీడ్ వాట్ యు రోట్. మీరు ఏదైతే రాశారో రాసిన దాన్ని మీరు చదవాలి. సో మీరు ఎందుకు చదవాలి రాసిన దాన్ని అంటే యూ హ్యావ్ టు సీ దట్ ఇట్ ఈస్ ఎర్రర్ ఫ్రీ, దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు. లుక్ ఫర్ ద స్పెల్లింగ్ ఎర్రర్, స్పెల్లింగ్ మిస్టేక్స్.
ఓకే. చెక్ ద స్పెల్లింగ్, చెక్ ద గ్రామర్ అన్నీ చెక్ చేసుకొని రీడ్ ద పారాగ్రాఫ్ అగైన్. సో, మళ్ళా మీరు చదువుకోవాలి. ఓకే. ఎందుకు చదువుతారంటే వెన్ యూ రీడ్ ఇట్ యూ కెన్ అండర్‌స్టాండ్ దట్. ఓకే. ఎవ్రి సెంటెన్స్ హ్యాస్ ఎ సబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ప్రాపర్‌గా ఉందా లేదా? ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్‌లీ ఆర్ నాట్. ఓకే. సో, స్ట్రక్చర్డ్ వేలో ఉన్నదా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ సీ ఇఫ్ యువర్ సబ్జెక్ట్స్ అండ్ వెర్బ్స్ అగ్రీ విత్ ఈచ్ అదర్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ ఉందా లేదా? అండ్ చెక్ ద వెర్బ్ టెన్సెస్ ఆఫ్ ఈచ్ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్‌లో సెంటెన్స్ మరి టెన్స్ అనేది ప్రాపర్ టెన్స్‌లో ఉందా లేదా? ఒకవేళ ఇఫ్ యూ మిక్స్డ్ ప్రెజెంట్ టెన్స్ విత్ పాస్ట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ విత్ ఫ్యూచర్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్. సో, మిక్స్డ్ టెన్సెస్ అని ఎక్కడైనా వాడారా అనేది చూసుకొని యూ హ్యావ్ టు మేక్ ష్యూర్. అండ్ లాస్ట్ వన్, మేక్ ష్యూర్ దట్ ఈ సెంటెన్స్ మేక్ సెన్స్. ప్రతి సెంటెన్స్‌కి కూడా మరి మీనింగ్ అనేది ఉండేటట్లు చూసుకొని మీరు వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్. ఓకే. ఇఫ్ యూ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్ దెన్ ఫీల్ ఓకే అండ్ బీ కాన్ఫిడెంట్. So this is all about writing paragraph. Hope all of you understood. Thank you.